నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. దేవి శరన్నవరాత్రుల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఓల్డ్ బోయినపల్లిలో అమ్మవారి పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంజయ్యనగర్ రీటైల్ కూరగాయల మార్కెట్లో శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో 5వ రోజు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపిణిగా మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని భక్తుల విశ్వాసం. అమ్మవారి కుంకుమార్చనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆలయంలో ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. బోయినపల్లి రీటైల్ కూరగాయల మార్కెట్లోని కనకదుర్గమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రీటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ ముందుగా కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం చేశారు. అనంతరం అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా మక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ దేశం రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సుఖశాంతులతో వెలుగొందాలని అమ్మవారికి పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండడం ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షంతో ప్రజలు నిత్యం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కనకదుర్గమ్మ ఆలయంలో అన్నదానం చేసేందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు చంద్రకాంత్ స్వామి, బోయినపల్లి రీటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ, వైస్ చైర్మన్ దండుగుల రమేష్, బోయినపల్లి రీటైల్ కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ మక్కాల అశోక్, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల నరసింగరావు, మల్కాజ్గిరి బీజేవైఎం డిస్ట్రిక్ట్ కన్వీనర్ మక్కాల నరసింగరావు, బీఆర్ఎస్ యూత్ వింగ్ మక్కాల ప్రభాకర్, మక్కాల మహేష్, కమిటీ మెంబర్ మణికంఠ, చందు, నరసింహ, సత్యనారాయణ స్వామి, దుర్గాప్రసాద్ మరియు భవానీ దీక్షా భక్తులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.